బ్రో హాయ్ బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు 1 year ఆఫ్ రూలింగ్? ఏం చెప్తావు అసలు చంద్రబాబు గారి గురించి? అది ఎంత ఏం లేదు బ్రో, అది ఎంత లోకల్ ప్రయోజనం. అది ఎంత ఊరికే మాటలు చెప్పేది ఒకటే, ఏం చేయట్లే మనుషులకే. ఊరికే మనుషుల్ని నమ్మించి ఓట్లు వేపించుకున్నాడు. ఒక్క సాయం కూడా చేయట్లే మనుషులకి. ఒక్క సాయం కూడా చేయట్లే. ఏంలే. ఏం చేస్తుంటావు బ్రో నువ్వు? నేను పని చేస్తూ ఉంటావు. ఏంటి బ్రో మరి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరు. ఉంటే కూడా ఏం లాభం లే, అమ్మఒడి ఏం వేయట్లే. కొంతమందికి వేస్తున్నాడు, కొంతమందికి ఏం వేయాలి అమ్మఒడి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నా అని చెప్తున్నారు కదా బ్రో. మరి అది ఎంత ఊరికే బ్రో, ఇంకా ఒక్కరికి కూడా వేయలే. 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి ఒకరికి కూడా వేసేది ఇదిలే. ఎలా ఉందంటారన్న మీకు తెలిసినంత వరకు ప్రభుత్వం పరిపాలన? చాలా బాగుండదు. ఏమన్నా తెలిసినా చెప్పలేము దాని గురించి. చెప్పలేరు. ఇంకా జగన్ కంటే ఎన్నో రెట్లు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అంతా ఉండదంటే దాన్ని చెప్పలేము. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అందరికి పడిపోయింది. ఒకరు కూడా బ్యాలెన్స్ లేదు. ముసలి కూడా పడుతుంది అన్న అమ్మఒడి. అమ్మఒడి పడలేదని కదా టవర్ ఎక్కినారు. అవును సార్. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. దాని సంగతి ఏమైందన్న? అందరికి ఇచ్చినారన్న, ఎవరికి లేదు. ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని మంది ఉన్నా అన్ని మందికి ఇస్తున్నారు. జనాలు ఇప్పుడు నీకు 18,000, నాకు 15,000, ఇంకొకరు 18,000. మా ఇంట్లో పిల్లడికి 24,000 పడింది. 24,000. ఉచిత బస్సు సంగతి ఏమైందన్న? అన్న ఎవరు టికెట్లు తీయడం లేదు. ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళకి అన్నారు కదా, మగవాళ్ళు కూడా టికెట్లు తీయడం లేదు. ఇప్పుడు అంతా ఉచితమే. ఫ్రీ ఫ్రీ ఆల్ ఫ్రీ. కరెంట్ బిల్లుల సంగతి ఏంటి మరి? ఇంకా నాది మాత్రం జీరో బిల్. ఏంటన్నా అందరేమో కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయంటే చెప్పేది నా వైసీపీకి ఓటైన వాళ్ళు చెప్పేది. అది వేసిన వాళ్ళు మాత్రం జీరో బ్యాలెన్స్. మరి నిరుద్యోగ భృతి 3,000 సంగతి ఏమైందన్నా? నిరుద్యోగ భృతి ఏమన్నా 10 మంది అయితే 10 మందికి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చేసినారన్నా? పోయిన సంవత్సరం ఇచ్చేసినారు వాళ్ళు. ఎలక్షన్ వచ్చింది కదా అప్పుడే ఇచ్చినారన్నా. అప్పుడే ఇచ్చేసినారు. వాగ్దానం ఇచ్చినారన్నా. వాళ్ళ గురించి మనం చెప్పాలనుకుంటే ఇంకా 20 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందన్న? ఇంకా 20 లక్షలు కాదు, 40 లక్షలు ఇచ్చినారు. ఉద్యోగాలు ఏమో చాలు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు తమ్ముడు. మామిడికాయలు కోసేదానికి ఇచ్చినారు సార్ ఉద్యోగం. మామిడికాయలు కోసేదానికి ఇచ్చినారు ఉద్యోగం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు అసలు? మామిడికాయలు ఏరేదానికి ఇలాంటి నీచమైన ఇంకా దాని గురించి రాజకీయం గురించి ఏం చెప్పాలో మాకైతే తలనే లేదన్న. మైండ్ బ్లాక్ అయిపోతుండదు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలన్నా బ్లాక్ అయిపోతుండదు. పులిబెట్టుని అడ్డుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా పులివెందల పులిబెట్టుని మాత్రం అడ్డుకునే చంద్రబాబు నాయుడు తరం కదా, వాడి కొడుకు తరం కాదు, వాడి మనవుడి తరం కూడా కాదు.